ఇసుక వివాదంలో అరెస్ట్ అయిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సహా 15 మందికి ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కర్నూలు జైలుకు ఎమ్మెల్యే విరూపాక్షిని తరలించారు. ఈ నెల 6 నుంచి 14 వరకు సిపిఐ ప్రచార యాత్రలు నిర్వహిస్తామని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలు హక్కుల కోసం సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఆరోపించారు. ఈ నెల 15లోగా నిర్ణయం ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమన్నారు. ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది ఉద్యోగుల సంతకాలతో కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 8న మన్యం బంద్కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అబద్దాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. భోగాపురం ఆలోచన కూటమి ప్రభుత్వందేనని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో జగన్ చర్చకు రావాలన్నారు. భోగాపురానికి భూసేకరణ కూడా చంద్రబాబే చేశారన్నారు. ఏపీలో మామాట్లను ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆగస్టు 15లోగా 553 మినీ మీ మార్ట్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సామాన్యులకు 64 సరుకులు తక్కువ ధరకే ఇస్తామన్నారు. ఏపీ పొగాకు రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్రం నుంచి పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంపై మాజీ మంత్రి గుడివాడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ ఎయిర్పోర్ట్ రావడానికి జగనే కారణమన్నారు. విజయవాడలో వైసీపీ జెన్సీ విద్యార్థుల సభ నిర్వహించారు. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఫీ రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి కొడతామంటోంది, తాము ఇప్పుడే కొట్టి చూపిస్తామన్నారు. ఆక్వా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు కాలువ పనుల్లో వైసీపీ నాయకులు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. అప్పనపల్లి, పాసర్లపూడి అప్రోచ్ రోడ్ను పరిశీలించారు. వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నర్సాపురం, సఖినేటిపల్లి రేవుల మధ్య పంటు, పడవలపై రాకపోకలు నిలిపేశారు. కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అప్పనపల్లి, పాసర్లపూడి కాజ్వే వరద నీటిలో మునిగిపోయింది. భక్తులు ప్రత్యామ్నాయ మార్గంలో అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయానికి వెళ్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీకి తాకట్టు పెట్టారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మోదీని పొగడ్తలతో భజన చేయడం సిగ్గుచేటన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ బోనాలలో రంగం కార్యక్రమం జరగనుంది. అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఏర్పాట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలతో మన యువత పోటీ పడుతోందని, అవకాశాలు కల్పిస్తే చరిత్ర సృష్టిస్తారన్నారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులను రేవంత్ అవమానించారన్నారు. మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ ఏ గ్రామంలో పూర్తిగా ఇచ్చారో నిరూపించాలన్నారు. జిల్లాలో 3 మంత్రులున్నా అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదన్నారు మాజీ ఎంపీ వినోద్. కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఇన్ని నీళ్లను బాహుబలి మోటార్లు ఎలా తోడిపోస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. హైడ్రాపై సీఎం రేవంత్ ట్వీట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తప్పుపట్టారు. హైకోర్టు ఆదేశాలు పక్కన పెడుతూ రంగనాథ్ కు మద్దతుగా సీఎం ట్వీట్ చేయడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ రామంతపూర్ చెరువు సుందరీకరణ కోసం నిధులు కేటాయించిన సీఎం రేవంత్ కు కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద చెరువు పునరుద్ధరణకు 20 కోట్ల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మాటిస్తేనే పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. లేదంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. తాగునీటి కొరత, అపరిశుభ్రత, వైద్యుల కొరతపై గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రేమ్ సాగర్ రావు పర్యటించారు. త్వరలోనే 32 కోట్లతో నూతన బ్రిడ్జ్లను నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఎవరి హయాంలో భూసేకరణ జరిగిందో రికార్డులు చూడాలన్నారు. ఏపీలో క్రెడిట్ చోరీ దొంగలున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, గ్రీన్కో, గూగుల్ ఏఐ డేటా సెంటర్ జగన్ తెచ్చినవే అని గుర్తు చేశారు. వైసీపీ నేత చింతాడ రవికుమార్ మరో వీడియో విడుదల చేశారు. మహిళా ఎస్ఐ గౌరవానికి భంగం కలగలేదన్నారు. జనం రద్దీ నుంచి ఎస్ఐను పక్కకు తీసుకువెళ్లామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రీల్స్ చేసిన యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈఓ హెచ్చరించారు. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 7,624 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 27 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,56,000 కాగా అవుట్ఫ్లో 1,58,000 క్యూసెక్కులుగా ఉంది. విజయవాడలో నవజాత శిశువు విక్రయ ముఠా గుట్టు రట్టయింది. 3 రోజుల ఆడ శిశువు కొనుగోలు కేసులో 3 అరెస్ట్ చేశారు. పొగాకు గిట్టుబాటు ధర కోసం ప్రకాశం జిల్లా కందుకూరులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతుల శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి రేంజ్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రాస్తారోకో చేశారు. చేపల వేటకు వెళ్లిన 5 ఆదివాసీలను అటవీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో నిరసనకు దిగారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరు మండలం అనార్పల్లి వాగుపై వంతెన లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న బోరిలాల్గూడకు చెందిన భూరీబాయిని ఆమె కొడుకు అతి కష్టం మీద భుజాలపై మోసుకు వెళ్లి వాగు దాటించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని గడల శ్రీనివాసరావు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగి వేణు ఆత్మహత్యను నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. భావితరాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చరిత్రను తిరిగి అందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీఎం కేశవ్ అన్నారు. పింగళి 148 జయంతి సందర్భంగా హైదరాబాద్ విద్యానగర్లో నివాళులర్పించారు. జనగాం జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ బాలామణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆషాఢమాసం గోరింటాకు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో మహిళలు ఆడిపాడారు. హైదరాబాద్ లోని కొండాపూర్ ఏఎంబీ మాల్ కి సందర్శకుల తాకిడి పెరిగింది. మాల్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2 స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి. ప్రమాదమా లేక నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం పులికుంటలో 2 ఇళ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కడప జిల్లా రాజంపేటలోని ఫినాన్స్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, విలువైన పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. జేఎన్టీయూలో బీసీ ప్రొఫెసర్లపై కుట్రలు చేస్తున్న వారిని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రిజిస్ట్రార్ జయలక్ష్మిని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్ బుద్వేల్లో చిట్టీల పేరుతో మోసం చేసిన అశోక్ ఇంటి ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. 5 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో 2,15,000 విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం మహారాష్ట్ర నుంచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మల్ జిల్లా మల్లన్నగుట్ట అయ్యప్ప స్వామి మందిరంలో చోరీ జరిగింది. 2 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. వరుస చోరీలతో నిర్మల్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నల్లమల్లలో పులి అనుమానాస్పద మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. పులుల సంరక్షణపై 5 సభ్యులతో కూడిన హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో అధ్యయనం జరుగుతోంది. కామారెడ్డి జిల్లా గుర్జాకుంట గ్రామ శివార్లో 4 ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఆయిల్ను ఎత్తుకువెళ్లారు. బాధితులు బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో 40కి పైగా మొబైల్స్ ను రికవర్ చేశారు. సిఐ అజయ్ కుమార్ తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. మేడ్చల్ జిల్లా సుచిత్రలో ఫ్లైఓవర్ నిర్మాణం జాప్యంపై పలు కాలనీల సంక్షేమ సంఘ ప్రతినిధులు ధర్నా చేశారు. పనులు నిలిచిపోయి 16 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో దొంగలు రెచ్చిపోయారు. ఒక ఇంటి తాళం పగలగొట్టి బీరువా ధ్వంసం చేసి 9 తులాల బంగారం 50,000 నగదు ఎత్తుకు వెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ విపక్షాలతో పాటు అధికార బీజేపీ కూడా నిరసనకు దిగనుంది. అయోధ్య విరాళాల విషయంలో పప్పు యాదవ్ నిరసన మీద బీజేపీ అభ్యంతరం తెలపనుంది. పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ సంచలన ఆపరేషన్ నిర్వహించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాది హమీం ప్రేయసి అర్పితా సర్కార్ ను అరెస్ట్ చేసింది. హనీ ట్రాప్ నెట్వర్క్ ను వాడిన అర్పితను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రామనాథపురంలో 3 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్ట్ చేశారు. బోటు ద్వారా గంజాయి శ్రీలంకకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో గంజాయి కలకలం రేపింది. 2.7 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దగ్గర మెమో రైల్ ఇంజిన్ పై హై వోల్టేజ్ విద్యుత్ తీగ పడి మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 100 వారాల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కావేరీ జల వివాదంపై బెంగళూరులో అఖిలపక్ష సమావేశం జరిగింది. మేకేదాటు ప్రాజెక్టులో శాశ్వత పరిష్కారం సాధ్యమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కావేరీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ కి కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర లేఖ రాశారు. బెంగళూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మేకేదాటు ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కావేరీ నది గర్భంలో రైతులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం కావాలని తమిళనాడుకు నీటిని విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ ప్రెస్ మీట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపై కత్తితో దాడికి ఒక యువకుడు ప్రయత్నించగా అప్రమత్తమైన అనుచరులు అతన్ని పట్టుకుని చితకబాదారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇందిరానగర్లో కొండ చర్యలు విరిగిపడి 3 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కురుస్తున్న కుండపోత వర్షాలకు అలప్పుజా జిల్లాలోని కుట్టనాడ్లో వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో వరదలు ముంచెత్తాయి. లింబ్డీ తాలూకా భాగ్గంటా మోటా టింబ్లా గ్రామాల మధ్య వరద నీరు భారీగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ తో బందిపోరాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బందిపోరా శ్రీనగర్ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దేవిశ్రీ ప్రసాద్ కాంబోను తన 100వ సినిమాలో రిపీట్ చేస్తున్నారు నాగార్జున. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. సూర్య నటిస్తున్న విశ్వనాథన్ సన్స్ సినిమా ఆడియో లాంచ్ వేడుక కోయంబత్తూరులో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా ఆగస్టు 14న విడుదల కానుంది. ఆలోచన అనే సినిమా నుంచి భజగోవిందం అనే పాటను శ్రీ 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 చిన్నజీయర్ స్వామి విడుదల చేశారు. ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.